ఏం అందతల్లా పవన్ కళ్యాణ్ చేస్తాడు అన్నారు. ఓ పిల్ల చచ్చిపోయింది. ఇప్పటికి ఎన్ని రోజులు? ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు టీవీ అని కాదు, ఇదో ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇవాళ పొద్దున్నే సీఎం ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదంతా జగన్ పాపమే. ఆడేం చేశాడు? అది కాదయ్యా, ఆడేం చేశాడు? ఏం చేయలే. ఇక ప్రతి దానికి ఆదుకున్నాడు. ఏంటో పిచ్చిమండా కొడుకు పిచ్చేసాలాగా వాడటం తప్ప ఏం లేదు. మరి చూసుకున్నట్లయితే ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యలు మీకు ఎంతవరకు అందినాయి? ఒకవేళ సఫలంగా అందినాయి అంటున్నారా, విఫలమైనవి అంటారు? ఒకటి మాత్రం వాస్తవయ్యా, ఏరియా 64వ డివిజన్లో బండా ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు ఏంటి ఆయన ఒకడు ఉన్నాడు. రేపు కార్పొరేటర్గా ఇది కావటాను రవి గారు ఆయన ఒక్కడే ప్రమాణం పూర్తిగా చాలా బాగా చేశాడు. ఎవరు చేశారయ్యా? మరి ఈ ఉధృతి సమయంలో వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఎలా ఉంది? వాలంటీర్లు ఉంటేగా స్టేట్మెంట్ ఇచ్చాడు, 5,000 కాదు 10,000 ఇస్తాను. ఏం చేశాడు? ఒక పక్క ప్రకాశం బ్యారేజీ విషయం ఎలా చూడాలి? ఇదేం లేదయ్యా, ఎలగలేరు. ఇక 11 గేట్లు ఇచ్చేసాక మడ్డ గుడిచిపోయింది. 33 ఏళ్ళు అయింది, 2003లో. అసలు అది కృష్ణానదిలోకి వెళ్ళాల్సిన వాటర్ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది వాటర్? అది చెప్పు. సీఎం గారు 2004లో వచ్చిన వాటర్. ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయండి సార్. లింగమనేని భాస్కర్రావు గారి గెస్ట్ హౌస్ మునిగిపోద్దని మద్దగుర్తా తప్ప ఇదో ఏంటి? వాళ్ళు ఆఫీసర్లు చెప్పారు, వాళ్ళు చెప్పారు, టీవీలో చెప్పారు. ఏంటది? ఆడు ఒక్క కుటుంబాని కోసం ఇంతమందిని 3 లక్షల మందిని మట్టగుడిపితే ఏంటి? నీళ్ళు తాగటానికి నీళ్ళు నానా మట్లు కూర్చారు. వేరే ఉద్దేశం కాదయ్యా, నాకు అన్ని బూతులు అవుతాయి. ఇక ప్రమాణం పూర్తిగా ఇప్పుడు డిప్యూటీ సీఎం నేనుంటే చెంబు బాగా దంగుతా అన్నాడు. మరి పెట్టాపురంలో ఏం చేశాడు? ఆ నియోజకవర్గంలో ఏం చేశాడు? ఒకటి చెప్పు. 12 ఏళ్ళ పిల్ల మానభంగం అయితే ఇంత మట్టిగా దొరకల. ఏంటో అది చేసేది? మరి ఎంతో అనుభవం ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అంతకంటే అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు పనితీరు సెట్ అవ్వలేదంటారు ఈసారి? నీకు ఇంకోటి ఇవాళ పొద్దున్న స్టేట్మెంట్ ఏమిచ్చాడంటే జగన్ పాపం పండింది. ఇది ఆడు ఎప్పుడు మాట వచ్చాడు? జగన్ ఎప్పుడు మాటకు వచ్చాడు? అటుకాదయ్యా, 2004లోనే ఆడిపోయాడు. ఇంకేంటి ఆడిపోయి? అవునా కాదా? ఏం లేదయ్యా, ఈడు గోతే సగం దరిద్రం. అది ఇది మాత్రం వాస్తవం. ఓకే, కరెక్ట్గా ఈయన ఉన్నప్పుడే కరెక్ట్గా జరిగింది. జగన్ గారు ఉండగానే కరెక్ట్గా జరిగింది. మరొక అంశం చూసుకుంటే ఏదైతే ఇప్పుడు సెక్షన్ చూసుకుంటే కృష్ణానది పైన కొట్టిన గోడ ఏదైతే ఉందో కృష్ణలంక వాసులకి 3 లక్షల మందిని కాపాడింది. ఈ మట్టికి కట్టడం నెంబర్ 1. జగన్ గారు ఉన్నప్పుడు అది కట్టడమే నెంబర్ 1. లేదంటే మొత్తం మునిగిపోయాయి. ఎంతమంది చచ్చిపోయేవాళ్ళు కూడా తెలియదు. మరొక అంశం ప్రకాశం బ్యారేజీ బోటు గుద్దిన విషయం సహజంగా జరిగిందో కుట్రకోణం? అసలు ఆ వాటర్ ఇటు రావాల్సిన వాటర్ కాదన్నా, అది కృష్ణా బ్యారేజీలోకి వెళ్లాల్సిన వాటర్. అది కృష్ణా బ్యారేజీలోకి వస్తుందన్న వాటర్ తెలిసే ఆయన జగన్ గారు అక్కడ అది గోడ కట్టారు, ఆయన్ని దింపారు, ఇది ఇటు వచ్చింది వాటర్. కృష్ణానదిలో ఈయనది చంద్రబాబు నాయుడు గారిది ఒకటి ఉంది, అది నిండిపోద్దన్న ఉద్దేశంతోనే వాటర్ ఇటు వదలమన్నారు.
అక్కడ 12, 11 గేట్లు ఉన్నాయి. ఆ గేట్లు 3 గేట్లు ఆపారు. 3 గేట్లు ఆపి మిగతా గేట్లు ఎత్తేయమన్నాడు. ఆ 3 గేట్లు ఆపిన తర్వాత 2వ రోజు 3వ రోజు మళ్ళీ ఆ 3 గేట్లు కూడా ఎత్తేసారు. అసలు ఇటు రావాల్సిన వాటర్ కాదు. కావాలి అంటే అక్కడికి వెళ్ళి ఆయన సూపర్వైజర్ ఎవరో ఒక ఆయన ఉన్నాడు, డ్యామ్ ఆయన, గేట్లు ఎత్తే ఆయన వెళ్ళి అడగండి, మీకు తెలుస్తుంది. మరొక అంశం చూసుకుంటే మాజీ ప్రభుత్వాల్లో నాయకులు ఎవరైనా వచ్చారా సమీక్షకి? ఎవడో రాలా. ఒక పక్క చూసుకుంటే ఒక జగన్ గారే వచ్చింది. ఒక జగన్ గారు వచ్చారు, నడిచారు, అంతా చేశారు. అక్కడ ఒక్క రోజు పడుకోబెట్టారన్న శవాన్ని. మరి ఆ శవానికి అర్థం ఏంటి? ఒక పక్క చూసుకుంటే డిప్యూటీ సీఎం గారు నన్ను రావద్దన్నారు, అందుకే రాలేదంటున్నారు. ఒకవేళ వస్తే ఏం జరిగింది? రావద్దంటే ఒకట్లే అన్న, ఆయన వచ్చాడు అనుకో, పవన్ సీనియర్ కాబట్టి, సినిమాల్లో సీనియర్ కాబట్టి, ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి కొట్టుమిట్లాట వద్దని చెప్పి ఏదైనా జ్వరం వచ్చిందని అబద్ధం ఆడుండొచ్చు, కానీ ఆయన మటుకి అడగ రాకూడదు నాకు తెలిసి. మరొక పక్క జన సైనికులు ఎవరైతే డిప్యూటీ సీఎం తాలూకా అని చెప్పి ఉన్నారో వాళ్ళు ఎంత సహాయం చేశారు? అన్ని సందుల్లోకి వచ్చారు, వచ్చి అందజేశారు, కానీ అది ఎవరు పంపించారు అనేది మాకు తెలియదు. మరొక అంశం, రోజా గారు పవన్ కళ్యాణ్ గారు పనిచేసిన అసలు ఆ రోజా గురించి ఎత్తబాకన్నా, ఆ రోజా గురించి ఎత్తేనే మాకు సిరాకు. అది చేసిన ప్రవర్తనలో ఇప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీని తిట్టింది, ఇప్పుడు ఆమెకి సీట్ లేదు. ఇప్పుడు ఎవరిని తిట్టుద్ది? జగన్ తిట్టుద్ది. వాళ్ళు ఏంటంటే ఈ హయాంలో ఉన్నప్పుడు వాళ్ళని తిడతారు, వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు వీళ్ళని తిడతారు. వాళ్ళు ఒకటే మయాన సంకనాగిపోయేది ఎవరంటే ప్రజలు. ఆఖరి ప్రశ్న చూసుకున్నట్లయితే ఒక పక్క విరాళాలు సేకరిస్తున్నారు, పేద ప్రజలకు చేరడానికి ఏదైనా అవకాశం ఉందంటారు? విరాళాలంటే ఒకటి అన్న, ఇప్పుడు మాకు ఫోన్ తడిసిపోయింది లేదు, మేము వెళ్ళాం, ఏది విఆర్ఓలు వస్తున్నారు, రాపించడానికి వెళ్ళాం, ఫోన్ ఉంటే మా దగ్గర రండి, లేదంటే లేదన్నారు. మరి దీనికి అర్థం ఏంటి? ఫోన్ ఉంటేనే రాసుకుంటారా? ఫోన్ లేకపోతే రాసుకోరా? ఈ ఓటీపీలు అవసరమా మీకు ఈ టైంలో? ఇప్పుడు నీళ్లు లేవు, వరదలు రాలేదు, ఏమి రాలేదు, నువ్వు ఓటీపీలు అడిగావంటే ఆ అర్థం వేరు. నువ్వు ఏమి లేకుండా వరదలు వచ్చి అన్ని కొట్టుకుపోయి అంతా అవుతుంటే నీకు ఓటీపీలు ఇప్పుడు అవసరమా? ఈ చంద్రబాబుకు ఇప్పుడు ఓటీపీలు అవసరమా? ఎప్పుడు లేని ఓటీపీలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు ఓటీపీలు లేవు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఓటీపీలు లేవు, ఇప్పుడు ఈయనొక్కడు వచ్చినప్పుడు ఓటీపీలు ఎందుకు? జగన్ గారు ఉన్నప్పుడు ఓటీపీలు లేవు. ఓటీపీలు దేనికి అవసరం? ఏదన్నా అవసరమయ్యి సచివాలయంలోకి వెళ్ళినప్పుడు ఓటీపీలు అడిగారు, అది వేరే లెక్క. దీనికి ఎందుకు ఓటీపీలు? ఒకటి దగ్గర ఫోన్ ఉండదు, ఒక రోజు ఫోన్ లేకపోద్ది, ఇట్టివ్వు లేదంటే లేదు, నీకు ఓటీపీలు అవసరం ఎందుకు? వదిలేసా పోనీ నాన్న, వదిలేసేయి, పోతే పోయినాయిలే, మనయ్యాక పోయినాయి, మన అనవసరంగా వేసి గెలిపించాం ఆయన్ని, ఇప్పుడు ఈ పని చేస్తున్నాడు. అసలు ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ చంద్రబాబు లేడు, పవన్ కళ్యాణ్ లేకపోతే జగన్ లేడు, చంద్రబాబు లేడు. ఆయన నిరాహారదీక్ష చేసి రోడ్ల మీద కూర్చుని అన్ని చేయబట్టే చంద్రబాబు జైల్లోంచి బయటకు వచ్చాడు. ఈయన మోడీ దగ్గరికి వెళ్ళి బతిలాడి అది చేసి ఇది చేస్తే చంద్రబాబు బయటకు వచ్చాడు. కేంద్ర సహాయం ఎంతవరకు అందొచ్చు అంటారు ఈ ఉపద్రవం మీద? ఏం అందదన్న, ఏ చంద్రబాబు హయాంలో ఏమీ అందదు, ఇది మటుకి వాస్తవం.